యేసయ్య ప్రేమలో రెండు హృదయాలు ఒక్కటైన ఈ శుభవేళ దేవుని దీవెన నిత్యమైన వరం ప్రేమ వారి జీవన గీతం చప్పట్లు కొట్టండి సంబరాలు చేయండి వివాహ దినోత్సవం జరుపుకుందాం కుటుంబమంతా ఒక్కటై దేవుని నామం ఘనపరచుదాం ప్రేమతో నడిచిన ప్రతి అడుగు ప్రార్థనతో గడిచిన ప్రతి క్షణం కష్టాల్లో తోడుగా నిలిచిన దేవుడు సంతోషాలు నింపిన యేసయ్యా ఓహో ఆనందమే ఓహో సంబరమే యేసయ్య దీవెనతో ప్రతి కుటుంబం విజయమే వెండి వేడుకైనా బంగారు వేడుకైనా ప్రేమ మాత్రం నిత్యమైనదే దేవుని సాక్షిగా మొదలైన బంధం ఎప్పటికీ చెదరని అనుబంధమే హ్యాపీ హ్యాపీ మ్యారేజ్ డే బలసల్ బలసల్ ఫ్యామిలీ డే గ్రామ క్రిస్టియన్ కుటుంబాలందరం ఒక్కటై పాడే ప్రేమ గీతం దీవెనల వర్షం కురవాలి ప్రేమల పంటలు పండాలి ప్రతి ఇంట యేసు వెలుగై నిత్యము శాంతి నిండాలి యేసయ్యే మాయాదం యేసయ్యే మా జీవనం ప్రతి వివాహ బంధం వెలగాలి ప్రతి కుటుంబం వెలగాలి దేవుని ప్రేమతో కలిసిన జంట ఆనంద గీతమే నేడు వినిపించగా యేసయ్య ఆశీర్వాదం తోడుండగా సంతోష సంబరమే ఈ వివాహమా సంతోష సంబరమే ఈ వివాహమా ప్రేమకు దేవుడే పునాది అయ్యాడు ప్రార్థనతో బంధం బలపరిచాడు రెండు హృదయాలు ఒక్కటై నేడు క్రీస్తు సాక్షిగా మొదలైంది జీవితం చప్పట్లు కొట్టండి హల్లెలూయా అంటూ పాడండి వధూవరులను ఆశీర్వదించండి యేసు నామాన్ని ఘనపరచండి కష్టాల్లో తోడుగా చేయి పట్టాలి సంతోషంలో కలిసి నవ్వాలి విశ్వాసంతో అడుగులు వేస్తూ దేవుని చిత్తంలో జీవించాలి ఈ రోజు
యేసయ్య కృపలో నిత్యం నడవాలి, సంతోష సాక్షిగా వెలుగులు నింపాలి, సంతోష సాక్షిగా వెలుగులు నింపాలి. ఈరోజు పండుగ, ప్రేమకు వేడుక, కుటుంబాలందరికీ ఆనంద వేడుక. క్రీస్తు ప్రేమలో సాగాలి జీవితం, నిండాలి నిత్యం ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా, వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. హల్లెలూయా హల్లెలూయా, వివాహ దినోత్సవ శుభాకాంక్షలు. యేసయ్య కృపలో నిత్యం నడవాలి, సంతోష సాక్షిగా వెలుగులు నింపాలి, సంతోష సాక్షిగా వెలుగులు నింపాలి. మహిమను చాటేదాం, ప్రేమను నాటిన యేసుని కొనియాడేదాం. వివాహ బంధువుం ఆశీర్వదించిన దేవునికే మహిమ. వివాహ దినోత్సవం జరుపుకునే ప్రతి జంటకు శుభములు. రెండు హృదయాలను ఒక్కటిగా చేసిన వాడా, ఆనంద గీతాలు ఆలపిద్దాం, కృతజ్ఞత హారతులు అర్పిద్దాం. ఈ పవిత్ర దాంపత్యం నీ వరమని యేసయ్య నామమే ఘనపరచుదాం. స్తుతులు పాడేదాం, మహిమను చాటేదాం. వివాహ బంధురం నిలబెట్టిలే దేవుని స్తుతిద్దాం. ఈరోజు ఆనంద దినం, ఆశీర్వాద క్షణం. ప్రతి కుటుంబం సాక్ష్యమై దేవుని ఘనపరచునుగాక. హల్లెలూయా హల్లెలూయా, స్తుతి మహిమా ఘనత యేసయ్యకే. హల్లెలూయా హల్లెలూయా, వివాహ దినోత్సవం
ఉంచవా జంటలపై ఆశీర్వాదములే. కుటుంబమంతా నీ కృపలో వర్ధిల్లునుగాక. యేసయ్యా నామమే యుగయుగాలకు మహిమ పొందునుగాక. ప్రేమకు ప్రతిరూపం యేసయ్యే మా మార్గము, పరిశుద్ధ బంధమే మా వివాహ జీవితం. చేయి చేయి కలిపి క్రీస్తుతో నడిచేదము, నిత్యము ప్రేమలో కుటుంబాన్ని కట్టేదము. దేవుని వాక్యమే మా ఇంటి పునాది, ప్రార్థనే మా కుటుంబానికి బలమైన కోట. క్షమించుట నేర్చుకొని ప్రేమగా నిలిచేదము, క్రీస్తు చూపిన మార్గములో కలిసి సాగేదము. దేవుని వాక్యమే మా ఇంటి పునాది, ప్రార్థనే మా కుటుంబానికి బలమైన కోట. ప్రేమకు ప్రతిరూపం యేసయ్యే మా మార్గము, పరిశుద్ధ బంధమే మా వివాహ జీవితం. భర్త భార్యను క్రీస్తు సంఘమును ప్రేమించినట్లు ప్రేమించాలి. భార్య భర్తను గౌరవముతో ఆదరించాలి. ఇద్దరూ ఒక శరీరమై దేవుని చిత్తమందు పరిశుద్ధ జీవితముతో సాక్ష్యమై వెలుగుదాము. సుఖమొచ్చినా దుఃఖమొచ్చినా చేయి విడువము ఎప్పుడు, కన్నీరు వచ్చినా సుమలు వచ్చినా యేసయ్యతోనే గెలిచెదము. దేవుని వాక్యమే మా ఇంటి పునాది, ప్రార్థనే మా కుటుంబానికి బలమైన పునాద. ప్రేమకు ప్రతిరూపం యేసయ్యే మా మార్గము, పరిశుద్ధ బంధే మా వివాహ జీవితము. పిల్లలకు విశ్వాసమును వారసత్వముగా ఇచ్చెదము, మన ఇంటి ప్రతి మాట క్రీస్తునే మహిమపరచగా, మన జీవితం సువార్తకు సాక్ష్యమై నిలిచెదా. వివాహ బంధము దేవుని వరమయ్యా, విడదీయరాని పవిత్ర నిబంధనయ్యా. యేసయ్య ప్రేమలో నిత్యము నిలిచేదము, పరలోక మహిమకై కుటుంబమై జీవించేదము. స్తుతి మహిమ ఘనత యేసయ్యకే. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నీ భర్తకి నీ భార్యకి తెలియకుండా చేసిన పొరపాటుని రోజు ప్రభు సన్నిధిలో ఒప్పుకో. నీ తలంపు ద్వారా నీ చేతల ద్వారా నీ నడక ద్వారా నీ మనస్సులో నీ శరీరంతో చేసిన ప్రతి తప్పిదా నుండి ఈ రోజు ప్రభు నుండి నీ భర్త భార్య నుండి క్షమాపణ అడుగు. బహుశా ఆ పాప బంధమే సాతానికి ఒక దారిగా నీవు ఇచ్చావేమో ప్రియమైన బిడ్డ. ఎన్నో కుటుంబాల్లో ఇబ్బందులు ఈరోజు,
ఎన్నో కుటుంబాలలో సమస్యలు, అనారోగ్యం సమస్య, అప్పు సమస్య, శాంతి సమాధానం అనేటువంటి సమస్య, విడిపోతూ చిరాకు పడుతూ అసహించుకుంటూ వ్యాధులతో బాధలతో నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఈరోజు. బహుశా నీ కుటుంబం ఇలాగా ఉన్నట్లయితే ప్రభువుని క్షమాపణ అడుగుదాం. పాపం మన్నింపు మనం చేసినట్లయితే అన్ని శాపాల నుండి యేసయ్య తన దివ్య రక్తము ద్వారా మనకు విడుదలిస్తున్నాడు. బిడ్డ, కొంతమందికి పిల్లలు లేకుండగా, పెళ్ళి ఎన్నో సంవత్సరాలు కానీ పిల్లలు లేకుండా ఉన్నారు. సాతాను వారి యొక్క గర్భాన్ని మూసివేశాడు. పెళ్లి అయినా కానీ ఇప్పుడే మాకు పిల్లలు వద్దు అని ఆలోచించి అబార్షన్స్, ఎంతో మంది చిన్న చిన్న బిడ్డలు తల్లి గర్భంలోనే చనిపోయారు. మేబీ ఆ పాపంలో నీవు చిక్కుకున్నావా? క్షమాపణ అడుగు. నీ భర్తకు తెలియకుండగా వేరొక్కరితో, నీ భార్యకు తెలియకుండగా వేరొక్కరితో శారీరక సంబంధాన్ని పెట్టుకుంటున్నావా? ఆ పాపం వలననేమో నీ కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఈరోజు యేసు పరిశుద్ధ నామములో ఆ పాప బంధాన్ని నుండి నీకు విముక్తి కలగాలని ప్రార్థించు. హల్లెలూయా, హల్లెలూయా. విడుదల, యేసు పరిశుద్ధ నామములో విడుదల, అన్ని రకాలైనటువంటి పాప బంధం నుంచి విడుదల. ఎన్నో సంవత్సరాలు నీవు పాప సంకీర్తన చేయకుండగా, ఆ పాపానికి సరైనటువంటి పరిహారం చెల్లించకుండా జీవిస్తున్నావేమో. దేవుని బిడ్డ, మన చివరి రోజులు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఈ రోజు అడుగు క్షమాపణ. మళ్ళీ నీకు అవకాశం రాకపోవచ్చు, నీకు రాకపోవచ్చు. ఈ రోజు నుంచి తిరిగి వాగ్దానాన్ని మీరు రెన్యూ చేస్తుండగా, నూతనీకరణ సంపత్తో నింపబడిగా ఉండాలి. నీ కంచె వేస్తుండగా నీ చెంపు అటువంటి శక్తిని ప్రభు నుంచి పొందుకుంటూ ఎన్నోసార్లు నశించుకుంటావు. వాళ్ళకి తగినట్లుగా జీవించిన క్షణాలు ఎన్నో. అన్నిటి నుంచి ఈరోజు క్షమాపణ అడుగుదాం. మోసుకుంటూ నీకు మాత్రమే తెలుసు పాటలు, దేవునికి తెలుసు. తల్లి గర్భ భాగమై ఉన్నారు. గురువులు, కన్యాస్త్రీలు, గుడి పెద్దలు, గుడి ప్రజల సమక్షమున ఆ వాగ్దానం ఇచ్చాడు. మళ్ళీ అదే అవకాశం. ఎంతో మంది దూతలు, పునీతులు ఈరోజు మన మధ్యలో ఉన్నారు. గురువులు, కన్యాస్త్రీలు, గుడి పెద్దలు, పెద్దవాళ్ళు, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు ఎదుట మరొకసారి నీ యొక్క నూతనీకరించుకొని బంధాన్ని. నీ కుటుంబం అడుగు పెట్టేవారు ఆరోగ్యం పొందుకోవాలి. నీ కుటుంబంలో అడుగు పెట్టేవారు ఐశ్వర్యంతో నింపబడాలి. నీ కుటుంబంలో అడుగు పెట్టేవారిని నూతనీకరించుకోగలిగిన నీ ఇల్లు ఒక దేవాలయమాగా మార్చుకో. మూసుకుంటూ మొత్తంగా క్షమాపణగా, ఒకవేళ క్షమాపణ అడగకపోతే ఆ యొక్క దీవెన ఇంటికి రాదు. ఈ బంధం నుంచి అలాగే ఉండిపోతాము. ఈ తప్పదని మన్నించండి. తెలిసి తెలియక చేసిన పొరపాట్లను మన్నించండి. మాట్లాడిన మాటలని మన్నించండి. చూసిన చూపుని మన్నించండి. చేసిన పనిని మన్నించండి. దేవా, వాళ్ళ మనసు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. నా ఇంటిలో ఉన్నటువంటి సకల దుష్ట శక్తులను, మంత్ర శక్తులను, చేతబడి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను నేను. ఆమేన్. యేసు నామములో నా ఇంటిలో ఉన్నటువంటి సకల వ్యాధి బాధలను నేను బంధిస్తున్నాను ఈరోజు. యేసు నామములో నా భర్తకి, నా భార్యకి మధ్యలో ఉన్నటువంటి సకల అనుమానం నుండి యేసు నామములో బంధిస్తున్నాను ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒకరి వైపు ఒకరు చూస్తూ ఫేస్ ఇచ్చారు. ఇట్లా కళ్ళు చూస్తూ, ఇక్కడ దిక్కు చూడకుండా, వేరే వాళ్ళు చూడకుండా నీ భార్యని, నీ భర్తని చూస్తూ ఈ యొక్క మిగతా వాళ్ళందరూ కూడా మనం వాళ్ళపైన చేయబడతాం. పక్కన వాళ్ళని లేచి నిలబడి వాళ్ళని ఆశీర్వదిస్తాం. మరొకసారి అందరు పెద్దవాళ్ళు, సిస్టర్స్, అందరు పిల్లలు కూడా లేచి నిలబడి వాళ్ళ వైపు మనం చేయి పెడుతూ
వారిని ఆశీర్వదిస్తూ దేవుడి కుటుంబాన్ని చక్కగా దీవించాలి. రాబోతున్నటువంటి రోజులు ఏ బంధము ఏ పాపము వీళ్ళని ఇబ్బంది పెట్టవద్దు. భర్త పేరు చెప్పండి గట్టిగా, మీ పేరు చెప్పండి గట్టిగా. ఆయన నేను, నీ భార్య పేరు చెప్పండి. ఆయన నిన్ను భార్యగా స్వీకరించి ఉన్నాను. గట్టిగా. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉంటునని మాటని తిరిగి నూతనీకరిస్తున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించి నీ మాటలు వింటూ అన్న మాటలను నేను తిరిగి నూతనీకరిస్తున్నాను. ఇప్పుడు భార్య నీ పేరు చెప్తూ చెప్పండి గట్టిగా. భార్య నీ పేరు చెప్పండి. నేను, నీ భర్త పేరు చెప్పండి గట్టిగా. ఆయన నిన్ను స్వీకరించుచున్నాను. కష్టములోను సుఖములోను సౌఖ్యములోను నీకు ప్రామాణికముగా ఉండునని మాటని నూతనీకరించుచున్నాను. ప్రతి నిత్యము నిన్ను ప్రేమించి గౌరవించి సదా నిన్ను నీ మాటని గౌరవించునని నూతనీకరించుచున్నాను. శ్రీసభ సమక్షమున నీవు నూతనీకరించిన మాటలు ప్రభు దయతో దానిని దృఢపరచి నీకు సంపూర్ణ ఆశీర్వాదం దయచేయుగాక. సర్వేశ్వరుడు జతపరిచిన దానిని ఏ మానవుడు, ఏ దుష్ట శక్తి, ఏ మంత్ర శక్తి, ఏ ఒక్క వ్యక్తి దానిని వేరుపరచక ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి మీ అందరికీ మీ యొక్క పెళ్లి రోజు గుర్తు చేసుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించాలని మీ అందరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. ఇప్పుడు అందరూ మన విశ్వాసాన్ని చెప్పి ఆత్మని తెచ్చుకుందాం. యేసయ్యా, మా ప్రేమ బంధమే నీ వరమయ్యా. చేతులు జోడించి కానుక తెచ్చితిమి, కృతజ్ఞ హృదయముతో నీ సన్నిధికి వచ్చితిమి. ఈరోజు మేమిద్దరం నీ బలిపీఠముందు స్తుతి హృదయాలతో నిలిచి ఉన్నాము. ఆశీర్వదించిన ప్రతి క్షణమునకు వందనాల అర్పణ నీకే సమర్పించుచున్నాము. కలిపిన దేవుడా, విడువని తండ్రివి, నడిపిన కాపరివి, నిలబెట్టిన రక్షకుడివి. మా కుటుంబమంతా నీ చేతుల్లోనే, నిత్యము నీ చిత్తమే నెరవేరునుగాక. బ్రిడ్జ్ మా సంపద నీదే.
కృతజ్ఞత గీతం మహిమకు సాక్షిగా మా వివాహ జీవితం నిన్నే ఘనపరచగా తరతరాలకు ఆశీర్వాదముగా నిలువనీయుము యేసయ్యా నీకే మహిమ నీకే స్తోత్రం నీకే ఘనత ఆమేన్ హల్లెలూయా కర్పణ యేసయ్యా మా ప్రేమ బంధమే నీ వరమయ్యా చేతులు జోడించి కానుక తెచ్చితివి కృతజ్ఞ హృదయముతో నీ సన్నిధికి వచ్చితిమి ఈరోజు మేమిద్దరం నీ బలిపీఠముందు స్తుతి హృదయాలతో నిలిచియున్నాము ఆశీర్వదించిన ప్రతి క్షణమునకు వందనాల అర్పణ నీకే సమర్పించుచున్నాము కలిపిన దేవుడా విడువని తండ్రివి నడిపిన కాపరివి నిలబెట్టిన రక్షకుడివి మా కుటుంబమంతా నీ చేతుల్లోనే నిత్యము నీ చిత్తమే నెరవేరునుగాక బ్రిడ్జ్ మా సంపద నీదే మా శ్వాస నీదే మా సేవ నీదే అమ్మా స్తుతి నీకే మా అడుగులన్నీ వెలుగులోనే మా జీవమంతా నీ మహిమకే ముగింపుగా తెర కానుక ప్రేమకు గుర్తుగా ఈ కృతజ్ఞత గీతం మహిమకు సాక్షిగా మా వివాహ జీవితం నిన్నే ఘనపరచగా తరతరాలకు ఆశీర్వాదముగా నిలువనీయుము యేసయ్యా నీకే మహిమ నీకే స్తోత్రం నీకే ఘనత ఆమేన్ హల్లెలూయా వాగ్దానం చేసిన రోజు మరువకుమా వేదికపై పలికిన మాట నిలుపుకుమా దేవుని సాక్షిగా కలిసిన బంధమా ప్రేమతో నిత్యం వెలిగే కుటుంబమా సుఖంలో నీతోనే దుఃఖంలో నీతోనే అని పలికిన మాటలు జ్ఞాపకమా జీవితాంతం విడువను అన్న ప్రమాణం ఈ రోజు కూడా హృదయంలో నిలిచిందా భార్యకు భర్త తోడుగా నిలవాలి భర్తకు భార్య బలమై ఉండాలి క్రీస్తు ప్రేమే కుటుంబానికి పునాది ఆ ప్రేమలోనే ఉండాలి ప్రతినాలి వాగ్దానం చేసి
కలిసిన రోజు మరువకుమా, వేదికపై పలికిన మాట నిలుపుకుమా. దేవుని సాక్షిగా కలిసిన బంధమా, ప్రేమతో నిత్యం వెలిగే కుటుంబమా. దీవెన పొందిన పెళ్లి జీవితం, దేవుని చిత్తమే వారి గమ్యం. ప్రార్థనతో ప్రతి ఉదయం మొదలై, స్తుతులతో ప్రతి సాయంత్రం ముగియాలి. క్షమించుకుంటూ ముందుకు సాగాలి, కలహాలను ప్రేమతో గెలవాలి. పిల్లలకు విశ్వాసం నేర్పుతూ క్రీస్తు మార్గంలో నడిపించాలి. చేతిలో చేయి, హృదయంలో ప్రేమ, ఇంటిలో యేసు నిత్యానందం. వాగ్దానాలను దీవించే దంపతులు, లోకానికి వెలుగై నిలిచే సాక్షులు. వాగ్దానం మాట కాదు జీవితం, వివాహం వేడుక కాదు పవిత్ర బంధం. దేవుని దీవెనతో నడిచే దంపతులు, తరతరాలకు ఆశీర్వాద సాక్షులు. దివ్య సప్రసాదం స్వీకరిద్దాం, యేసయ్య ప్రేమలో ఏకమవుదాం. చేతిలో చేయి, హృదయంలో క్రీస్తు, నిత్య బంధమై ముందుకు సాగుదాం. బలిపీఠము ముందు మోకరిల్లి కృతజ్ఞత గీతము ఆలపించి, నీ శరీరమే మా జీవాహారం, నీ రక్తమే మా నిత్యాధారం. ప్రేమతో మమ్మును ఒక్కటిగా చేసి, నీ చిత్తములో నడిపించుమయ్యా. మా కుటుంబమంతా నీ సన్నిధిలో నిత్యం సాక్షిగా జీవించనీయా. దివ్య సప్రసాదం స్వీకరిద్దాం, యేసయ్య ప్రేమలో ఏకమవుదాం. చేతిలో చేయి, హృదయంలో క్రీస్తు, నిత్య బంధమై ముందుకు సాగుదా. వివాహ దినాన చేసి మదర్ తెరీసా సిస్టర్స్ కు కృతజ్ఞత గీతం. ప్రేమతో సేవ చేసిన మదర్ తెరీసా సిస్టర్స్ కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా వివాహ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా ఆత్మీయంగా నిర్వహించి దేవుని ప్రేమను మా
సజీవంగా అనుభవింపజేశారు. మీ ప్రార్థనలు సేవాభావం, చిరునవ్వు, అంకిత భావం మీ వేడుకకు ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చాయి. మా కుటుంబాల కొరకు మీరు చేసిన ప్రతి శ్రమను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించుగాక. మా కుటుంబాల కొరకు మీరు చేసిన ప్రతి శ్రమను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించుగాక. మీ సేవ మరెన్నో కుటుంబాలకు వెలుగై ఆశీర్వాదమై కొనసాగాలని ప్రార్థిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రేమ, మరియమ్మ మాత రక్షణ, పరిశుద్ధాత్మ భవాసం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. మా హృదయాల లోతుల నుండి మరోసారి ప్రేమపూర్వక ధన్యవాదాలు. దేవునికే మహిమ. మా కుటుంబాల కొరకు మీరు చేసిన ప్రతి శ్రమను దేవుడు సమృద్ధిగా